ఆమీన్పూర్ మున్సిపల్ పరిధిలో డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కిస్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే చెలో బల్దియా కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే చేపట్టిన బల్దియా డివిజన్ల పునర్వ్యవస్థీకరణలో ప్రజా అభిప్రాయాలు పట్టించుకోలేదని విమర్శించారు. ఆమీన్పూర్ మున్సిపాలిటీలో 1,20,000 మంది ఓటర్లు 3 లక్షల జనాభా ఉన్నప్పటికీ కేవలం 2 డివిజన్లకే పరిమితం కావడం అన్యాయమని అన్నారు. క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించకుండా గూగుల్ మ్యాప్స్ ఆధారంగా డివిజన్లు ఖరారు చేయడం సమంజసం కాదన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ అభివృద్ధి దృష్ట్యా 25 నుంచి 30,000 ఓటర్లను ఒక డివిజన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కిస్టారెడ్డిపేట కార్పొరేటర్ కావాలని మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ గ్రేటర్లో కలవడం, 1,20,000 ఓట్లున్న ఈ మున్సిపాలిటీ గ్రేటర్లో కలిసిన తర్వాత హైదరాబాద్ బల్దియా అందరితో సమానంగా మనకు లెక్క ప్రకారం 4 కార్పొరేటర్లు రావాలి. వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ అమీన్పూర్ మున్సిపాలిటీలో కలిసిన గ్రేటర్ను 4 కార్పొరేటర్లుగా విభజించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యాచరణ రూపకల్పన చేసి మీ అందరికి తెలిపి చలో బల్దియా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీరు అందరూ సహకరించవలసిందిగా మనవి చేసుకుంటూ మీ అందరికీ నేను నిరాహార దీక్షలో కూర్చున్న మీ అందరికీ సోదరులకు సోదరుమణులకు వివిధ నాయకులందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా జాతరలు ఉన్నాయి, అన్ని అటెండ్ చేయాలి కాబట్టి మీ అందరూ పర్మిషన్